భార్యను చంపడానికి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న భర్త కొంచెం టైం దొరకగానే అతి కిరాతకంగా అయితే చంపేసిండు. సో వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్కి మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అయింది. వీళ్ళు బతకడానికి అని చెప్పేసి హైదరాబాద్కి వెళ్ళారనమాట. వీళ్ళు ఉండేదైతే పల్లెటూరులో ఉంటారు. బతకడానికి కోసం అని చెప్పేసి హైదరాబాద్కి వెళ్ళారు. కాకపోతే వాళ్ళకి పెళ్ళైనప్పటి నుంచి ఇప్పుడు గొడవలే అంట. చాలాసార్లు వాళ్ళ అల్లుడికి చెప్పిర్రు, మంచిగా చూసుకోమని చెప్పిర్రు, పోలీస్ కేసులు కూడా చాలా పెట్టిరంట. అయినా సరే అతను మారకపోవడంతో ఇంకా బిడ్డను తెచ్చుకొని అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇంకా హైదరాబాద్ వదిలేసేయండి, ఇక్కడనే ఉండండి అని చెప్పేసి తీసుకొచ్చుకొని వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టుకున్నారు. కానీ వాళ్ళ అల్లుడికి అదంటే ఇష్టం లేదనమాట. అంటే వచ్చి ఉండడం ఇష్టం లేదు. అప్పటికి వాళ్ళ వైఫ్ పైన ఇప్పుడు గొడవ పడుతూ ఆమె పెయిన్ అనేది ఒకలాంటి పగ పెంచేసుకున్నాడు. ఎట్లయినా సరే ఆమెను చంపేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యిండనమాట. ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు చంపేద్దామా అని ఎదురు చూసుకుంటూ అయితే ఉన్నాడు. మొన్న దసరా ఫెస్టివల్ అయినాక కర్రీ చేసుకుంటారు కదా, కర్రీ రోజు వీళ్ళ రిలేటివ్స్ అందరూ కలిసి ఒక పొలంలో అనేది భోజనాలు అనేది ఏర్పాటు చేసిరంట. దానికి వీళ్ళని కూడా పిలిచిరంట. ఇతను ఇదే ఛాన్స్లో ఆమె ఎట్లా సరే లేపేయాలని చెప్పేసి ఆల్రెడీ కత్తులు తెచ్చుకొని జేబులో పెట్టుకొని వెళ్ళిరు భోజనాలు చేసిరు, అంతా చేసిరు. ఇంటికి రిటర్న్ వస్తున్నప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు ఇద్దరు ఒకటే బైక్ పైన రిటర్న్ వస్తున్నారంట. ఆమెని పొలాల మధ్యలో ఒక దగ్గర ఆపేసి అతి కిరాతకంగా గొంతులో పొడిచేసి చేతులు నరికేసి పారిపోయాడు. ఇంకా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఆమెను చూసి హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేసిన. అప్పటికి ఆమె అయితే చనిపోయింది. వీళ్ళకైతే 8 ఇయర్స్ బాబు కూడా ఉన్నాడంట. సిటీలో కూడా ప్రతిదానికి ఆమె కూలి పనులు చేసుకొని వెళ్ళి పోషించాలంట. ఇంకా పేరెంట్స్ తెచ్చి ఇంటి దగ్గర పెట్టుకోవడంతో అతను పగ పెంచేసుకొని వైఫ్ని దారుణంగా చంపేసిండు చూడండి.